కొంచెం నీరసంగా ఉంది కాబట్టి కొంచెం నిదానంగా మాట్లాడతాను. కాబట్టి దేవుని వాక్యాన్ని సంబంధించింది. నేను రాత్రి కాల సమయంలో కొందరు కలవడానికి బయటికి వెళ్ళాను. తాడ్బండ్ దాటిన తర్వాత స్టార్ట్ అయింది. బాగా వరకు చాలా బ్లడ్ వెళ్ళిపోయింది, ఖర్చు కలిసిపోయింది. అది ఇట్లా ముక్కు మూసుకుంటే కూడా ప్రెషర్ కొడుతుంది. ముక్కు మూస్తే కడుపులో పోతుంది, కడుపులో పోకుండా కుతిగా బిగిస్తే ముక్కుకి వెళ్ళి ప్రెషర్ కొడుతుంది. షర్ట్ మీద పడింది, బండి మీద, చెట్ల మీద, ఏ గదిలో కూడా రోడ్ పక్క పొట్టు ఒకటి అది అరుగులాకుండా అక్కడ చెత్త ఉందని కూర్చున్నా చాలాసేపు. ఎట్లా చేసినా ఆగలేదు. అప్పటికి 10 నిమిషాలు భయంకరంగా కాలిపోయింది బ్లడ్. ఇంకేం అర్థం కాక అక్కడే కూర్చొని యాపిల్ ఫోన్ చేస్తూ వాళ్ళు ఇక్కడ మన గుట్టకు వచ్చారు. వచ్చిన తర్వాత కొంచెం మంది వేసుకుంటే తగ్గింది. అప్పటి నుంచి ఒక గ్లాస్ అంత రక్తం వెళ్ళిపోయింది. సరిమంచిది. వాక్య ధ్యానం కొరకు రోమా పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. రోమా పత్రిక 8:12. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులం కాదు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చచ్చిపోతారు. కాబట్టి ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. చాలు. అదే ప్రకారంగా 1వ అధ్యాయం 14వ వచనం. రోమా పత్రిక 1వ అధ్యాయం శిష్ట చదవాలి మీరు కూడా. 1:14. గ్రీకు దేశస్తులకును గ్రీకు దేశస్తులు కాని వారికి జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. 13వ అధ్యాయం 8వ వచనం. 13వ అధ్యాయము 8వ వచనం. ఒకరినొకడు ప్రేమించుట విషయములలో తప్ప మరి అచ్చి ఉండవద్దు. పొరుగు వారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రం నెరవేర్చువాడు. ఎందుకంటే వ్యభిచరింపవద్దు. చాలు. చివరిగా సామెతల గ్రంథము 22:7. చివరిగా సామెతల గ్రంథము 22వ అధ్యాయం 7వ వచనం. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును. అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. రెండు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చూసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల మా రక్షకుడా, మాట్లాడే దేవుడా, మహోన్నతుడా, ఆదరించువాడా, ఆరోగ్యం ఇచ్చేవాడా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం అందరం కూడా మీరు పెట్టే జీవాహారం కోసం, జీవితాల కోసం కనిపెట్టుకొని చూడగా మాయా తండ్రి మీరే మాతో మాట్లాడండి. అడ్డదిష్ట సమస్త ఆటంకాన్ని దూరపరచమని యేసు నమలుచున్నాము తండ్రి. సరే, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ప్రతి లేఖనములో ఒక మాట రాయబడింది. ఏంటి ఆ మాట అంటే రుణం. చెప్పండి ఒకసారి. రుణము. రుణము అనగా అప్పు. రుణం అంటే ఏంటి? అప్పు. అయితే పరిశుద్ధ గ్రంథములో మొత్తము ఎన్ని పుస్తకాలు ఉన్నవి? 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలని మనం వడబోసి పరీక్షిస్తే 3 రకాల రుణములను దేవుని లేఖనం మనకు చూపిస్తుంది. ఎన్ని లేఖనాలు?
3 విధములైనటువంటి రుణములను దేవుడి లేఖనం మనకు చూపిస్తా ఉంది. నెంబర్ 1 ఏంటి అంటే డబ్బు రూపకమైనటువంటి అప్పు. ఏంటి? డబ్బు రూపకమైనటువంటి అప్పు. ఓకే, అది నిర్గమకాండంలోనే స్టార్ట్ అవుతుంది. నిర్గమకాండది స్టార్ట్ అవుతుంది. దేవుడు ఆశపడుతున్నాడు దేవుడి సంఘం పట్ల, మీరు అప్పు ఇచ్చు వారి వలె ఉండాలి కానీ అప్పు తీసుకుని వారి వలె ఉండొద్దు. వీడు తలగా ఉండాలి కానీ తొకగా ఉండొద్దు. ఇది ఎవరి ఆలోచన? దేవుని ఆలోచన. ఎవరి పట్ల? సంఘమైనటువంటి మన పట్ల. దేవునికి స్తోత్రం. అయితే ఇది నెంబర్ 1. నెంబర్ 1 ఏంటి? అప్పు అంటే ఆర్థిక పరమైనటువంటి రుణం. నెంబర్ 2 పాప సంబంధమైన లేదా శరీర సంబంధమైనటువంటి రుణం. ఒకటేంటి? రెండోదేంటి? శరీర సంబంధమైన పాప సంబంధమైన రుణం. ఓకే, హల్లెలూయా. ఇంకా చివరికి 3వ కూడా అంటున్నాడు, నేను రుణస్తుడను అన్నాడు. ఏమన్నాడు? నేను ఎవరిని? రుణస్తుడను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, పౌలు ఎవరికి రుణస్తుడు అంటే ఆయన అన్నాడు, ఒకవైపు గ్రీకులకు నేను రుణస్తులను, మరొక వైపు అన్ని జనులకు నేను రుణస్తులను. ఒకవైపు జ్ఞానం గలవానికి నేను రుణస్తులను, మరొక వైపు నేను జ్ఞానం లేనివాడు కూడా వాడిని. అంటే అర్థం ఏంటి? అందరికి నేనే రుణస్తులను. హల్లెలూయా. మళ్ళా రోమా పత్రిక 13వ అధ్యాయం ఏమంటాడంటే, మనము ప్రేమించుట అనే రుణమును తప్ప ఎటువంటి రుణమును మనం కలిగి ఉండరాదు అంటాడు. రుణమును కలిగి ఉండదని చెప్పింది ఆయనే, నేను అందరికీ రుణస్తులు చెప్పింది ఆయనే. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు ఏం మాట తీసుకున్నాం మనం కదా? అట్లయితే ధర్మశాస్త్రమును నెరవేర్చుట అనగా నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించుట. యేసుక్రీస్తుకు ఒక ఆయన వచ్చిండు. ఒక ఆయన వచ్చాడు. వచ్చి సద్బోధకుడా అన్నాడు. ఏమన్నాడు? సద్బోధకుడా అని పిలుస్తూ సాష్టాంగ నమస్కారం చేసిండు. నమస్కారం చేసి, అయ్యా నిత్య జీవాన్ని పొందాలనుకుంటున్నాను, పరలోక రాజ్యం కావాలనుకుంటున్నాను, కాబట్టి పరలోక రాజ్యంలోకి నిత్య జీవంలోకి వెళ్ళడానికి ఏమేమి చేయాలి నువ్వు టక్క చెప్పేసి నేను టక్క చేస్తా అన్నాడు. అంతే కదా? నువ్వు చెప్తా ఉండు, నేను చేస్తా ఉంటా అని అన్నాడు. అంటే ఇప్పుడు ఏసయ్య ఏం చెప్పాలి చెప్పండి మీరు? ఏసయ్య ఏం చెప్పిండు? చెప్పండి. యేసుక్రీస్తు ఆయనతో ఏం చెప్పిండు? ధర్మశాస్త్రం చెప్పిండా, కృప చెప్పిండా? రెండే మాట్లాడుతున్నా. ఆ యవనస్తునితో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చమన్నాడా, కృపలోకి రమ్మని ఆహ్వానించాడా? కదా? అసలు వాస్తవానికి యేసు ఎందుకు వచ్చాడు? ధర్మశాస్త్రము దేవుని చేయలేకపోయిందో దాన్ని చేయడానికి ఎవరు వచ్చారు? వచ్చారుగా. అలాంటప్పుడు ఇప్పుడు ధర్మశాస్త్రం చెప్పాలా, కృపడు చెప్పాలా? యేసుక్రీస్తు కృపడు చెప్పాలి. ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు పాత నిబంధన కిందకు వస్తాడు. ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు మోషేకు దాసుడైతాడు, శిష్యుడైతాడు. అయితే కృపను బోధించేవాడు యేసుక్రీస్తుకి ఏమిటాడు? దాసుడైతాడు. ఇంకంటాడు, మనము క్రీస్తు అనే వేరొక పురుషుని చేరుటకు ధర్మశాస్త్రం అనే కాడి నుంచి మనము భర్త నుంచి మనం ఏమైతే చచ్చిపోతామంటాడు. హల్లెలూయా. అంటే ధర్మశాస్త్రం ఒక భర్త, క్రీస్తు ఒక కృప ఒక భర్త. కాబట్టి ధర్మశాస్త్రం అనే భర్త నుంచి మీకు ఏం కావాలి? విముక్తి కావాలి, విడుదల కావాలి, విడాకులు కావాలి. ఆ విడిపించేవారు ఎవరంటే కృప. కాబట్టి ఈ కృప ఎవరు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. మరి ధర్మశాస్త్రం అనే కాదు నుంచి విమోచించడం వచ్చిన యేసుక్రీస్తు అంటే ఏం చెప్తున్నాడు? ఇప్పుడు మరలా ధర్మశాస్త్రం చెప్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇవన్నీ చెప్పిన తర్వాత లాస్ట్ అన్నాడు, నిన్ను వలని పొరుగువాడిని ప్రేమించమన్నాడు. ఆయన ఏమన్నాడు? నా పొరుగువాడు ఎవడు? నా పొరుగువాడు ఎవడు అని అర్థం ఏంటి? గ్రీకు దేశస్తుడా, హెబ్రీయుడా, యూదుడా,
అమెరికా వాడా, ఇండియా వాడా? వాడు నాలాక నీతిమంతుడా, అనీతిమంతుడా? నాలాక ధనవంతుడా, వాళ్ళక గరీబోడా? అంతే కదా. అంటే పొరుగువాడు ఎవడంటే అర్థం ఏమొస్తాడా? ఇలాంటి అర్థాలు వస్తాయి, ఇలాంటి అర్థాలు వస్తాయి. పొరుగువాడు ఎవడు అంటే ఎవడైతే ప్రేమిస్తావు, పొరుగువారిని ప్రేమించంటే అర్థం ఏంటి? అందరూ పొరుగువారే కాదా? అందరు ఎవరు? నీ సొంత వారు. మిగతా పక్కన పెడితే మిగతా అందరు ఎవరు? పొరుగువారి. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? పొరుగు వారిని ప్రేమించి. ఎట్లా ప్రేమించమన్నాడు? నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నట్టుగా ప్రేమించమన్నాడు. కానీ అడిగిండు, పొరుగువాడంటే ఎవడు? పొరుగువాడంటే ఎవడు? మరి ఎవడైతే ప్రేమిస్తావు కదా. పొరుగువాడు ఎవడైతే ప్రేమిస్తావు అంటే ప్రేమించే మనసు లేని వాడు 100 క్వశ్చన్ అడుగుతాడు. ప్రేమించే మనసు వాడు ఎంటర్ అయ్యాడు, సరెండర్ అయిపోతాడు. కాబట్టి ఇప్పుడు నిత్య జీవాన్ని పొందాలి అనుకున్నటువంటి ఈ యవనస్తునికి, ఈ వ్యక్తికి నేనేం చెయ్యాలి అంటే ఆయన ఏమనుకుంటున్నా అంటే నేను ఏదో చేస్తేనే నిత్య జీవాన్ని సంపాదిస్తా. హల్లెలూయా. జాగ్రత్త వినండి. నేనేదో చేస్తే ఏం చేస్తా? నిత్య జీవాన్ని సంపాదిస్తా. కానీ వాక్యం అంటుంది, కృప అంటుంది దానికి విరుద్ధం. దేని విరుద్ధము? నీవేదో చేస్తే నిత్య జీవం నీకు రాదు. ఒకవేళ మానవుడు ఏదైనా చేయడం ద్వారా నిత్య జీవాన్ని సంపాదించగలిగితే ధర్మశాస్త్రం వాళ్ళకి సరిపోతుంది. ధర్మశాస్త్రం వాళ్ళకి సరిపోతుంది. ఎందుకంటే 5 రకాల పండుగల వారికి ఉన్నవి, 7 తర్వాత బలుల వారికి ఉన్నవి. కాబట్టి పండుగలు ఆచరించుకోవచ్చు, లేకపోతే బలులు ఆచరించుకోవచ్చు, లేదంటే ధర్మశాస్త్రం ఆచరించవచ్చు. కానీ పండుగలు ఉన్నటువంటి వాడు, ధర్మశాస్త్రం ఉన్నటువంటి వాడు, తర్వాత ఇవన్నీ ఉన్నటువంటి వాడుకు నీతిమంతులు ఏం లేకపోయాడు? నీతిమంతులు వారు తీర్చలేకపోయారు. అంటే ధర్మశాస్త్రము, ఆ పండుగలు, ఆ బలేర్పణలు, ఈ 3. నెంబర్ 1 ఏంటి? ధర్మశాస్త్రం. నెంబర్ 2 పండుగలు. నెంబర్ 3 బలేర్పణలు. ఈ 3 ఒక మనుషులు ఏం చేయలేకపోయినవి? నిత్య జీవాన్ని ఇవ్వలేకపోయినవి. ఎందుకు నిత్య జీవాన్ని ఇవ్వలేము అంటే ఒక మనిషి నిత్య జీవాన్ని ఇవ్వాలంటే ముందు నీతిమంతులుగా తీర్చబడాలి. ఈ 3 కూడా ఏ మనుషుల్ని కూడా నీతిమంతులుగా తీర్చలేవు. హల్లెలూయా. కాబట్టి 3 చేయనటువంటి కార్యములను దేవుడు చేసి ఒక నూతన మార్గమును, ఒక నూతన ద్వారాన్ని నిత్య జీవం కొరకై ఏర్పాటు చేయుటకే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఒకప్పుడు ధర్మశాస్త్రం మార్గం, ఒకప్పుడు పండగలు మార్గం, ఒకప్పుడు బలులు పరలోక రాజ్యానికి మార్గం, లేకపోతే నీతిమంతులు అవ్వడానికి మార్గం. కానీ యేసుక్రీస్తు ఏమన్నాడు? ఇప్పుడు అవి మార్గాలు కాదు. ఏ మార్గాలు కాదు? ధర్మశాస్త్రం పరలోక రాజ్యానికి మార్గం కాదు. ఇప్పుడు పండగలు పరలోక రాజ్యానికి మార్గం, నీతిమంతులు అవ్వడానికి మార్గం కాదు. ఇప్పుడు బలియర్పణలు నీతిమంతులు అవ్వడానికి పరలోక మార్గాలు కాదు. మరి ఏంటి మార్గం? ఇప్పుడు నూతనమైన ఒక మార్గం ఉన్నది. హల్లెలూయా. ఏంటి ఆ మార్గం అంటే నేనే మార్గం. హల్లెలూయా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము. నువ్వు నా యందు విశ్వాసం ఉంచితే చాలు. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి కుమారుని పంపించాడు నశించిన దానిని వెతికి రక్షించడానికి. ఇదిగో నేను ఎవరినైతే పంపినానో వాళ్ళని అంగీకరించుకో, వాళ్ళని విశ్వాసం ఉంచు, అతని ఏమున్నది? నిత్య జీవం ఉందని ప్రభు స్పష్టంగా చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని బోధించకుండా ఏం చెప్పాలి? కృపను బోధించాలి. హల్లెలూయా. చివరికి నన్ను వెంబడించమని అందరిగా ఉండి చెప్పినాడు. అయితే ఇప్పుడు ధర్మశాస్త్రం చెప్పగానే ఒక మాట చెప్పగలగాలి మనం. ఏంటి తెలుసా? నీకు దండాలు. చెప్పండి, చెప్పాలి. ఎవరికి? అదే గట్టి చెప్పు. దండాలు పెట్టేసేయాలి. ఎవరికి దండాలు పెట్టాలి? యేసు ధర్మశాస్త్రం చెప్పిన ప్రతిసారి చెప్పాలి. ఏమని? ఎవరికి దండాలు వేయాలి? నీకు దండాలు అయ్యా. ఎందుకు దండాలు పెడుతున్నావు అంటే అది కాకరే నీ కడికి వచ్చిన. హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే చేత అయితే నేను నీ కడికి వస్తుండే కదా.
ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం నా వల్ల కాదని కదా గుర్తించుకొచ్చావు, మళ్ళీ ధర్మశాస్త్రం ఏమంటున్నావు? వెరీ గుడ్. మరి ఇప్పుడు ఏం చెప్తాను? అదే ధర్మశాస్త్రం నెరవేర్చడం చేసిన వల్ల కాదు. పోనీ బలులు అర్పిస్తా ఉన్నా, ఏం చేస్తున్నాను? కోళ్ళను మేకలను ఎన్ని బలులు అర్పించినా బలిపీఠం మీద ఏమైతుంది? కోళ్ళు మేకలు బలైపోతున్నవి, దాని తర్వాత పక్షులు బలైపోతున్నవి, గువ్వలు బలైపోతున్నవి, అవి కాలిపోతున్నాయి. కానీ నా మనసు నుండి పాపాలు కాలిపోతున్నాయి, అవి బలైపోతున్నా. హల్లెలూయా. తర్వాత పండుగలు చేస్తున్నా, కానీ అసలైనట్టు పండగకి సంతోషం ఏంటంటే సంతోషం చేసిన పండుగ ఆచరిస్తాడు. కాబట్టి ఏ పండుగ చేసినా లోపల ఏం లేదు, సంతోషం సమాధానం లేదు. కాబట్టి ధర్మశాస్త్రం నేర్చుట నాకు శాతనైతే లేదు, పండుగల వల్ల నాకేం సంతోషం ఏమి కలగట్లేదు. ఎన్ని బలర్పించినా నా లోపల పాపాలు మాత్రం కాలిపోవడం, తరిగిపోవడం లేదు. కాబట్టి మీరు ఈ మూడిటి వల్ల నాకు దొరికింది ఏంటంటే శేషము సున్నాయి. ఏమి ఆచరించినా ఏమి లేదు, ఆచరించకపోయినా ఏమి లేదు. కాబట్టి ఇప్పుడు నన్ను నీతిమంతులుగా తీర్చలేని, నాకు నిత్య జీవాన్ని ఇవ్వలేని ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ పండుగలను, ఆ బలర్పణలను వదిలివేసి ఇదిగో నీ కాడికి వచ్చిన. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు నీ కాడికి వచ్చిన తర్వాత నువ్వు కూడా అది ఏమంటే నా బతుకేమైపోను, అసలు నేను ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు అని అడగాలి. దేవునికి స్తోత్రం. ఎవరిని అడగాలి? యేసుక్రీస్తుని అడగాలి. అప్పుడు యేసు అంటాడు, ఇప్పుడు నీవు మారమనసు పొందినవారు అంటాడు. దేవునికి స్తోత్రం. అసలు ఇప్పుడు నేను ఏమి ఇది కావాలి, ఇది కావాలి, నువ్వు సరెండర్ అయిపోవడమే నాకు కావాలి. కానీ మనకేముంది? నేను విధేయత చూపించను, నీ విశ్వాసం ఉంచను, నాకు కొంచెం ధైర్యం ఉంది, నాకు కొంచెం బలం ఉంది, నాకు కొంచెం శక్తి ఉంది, నేను చేస్తా అనుకో. చేసేవానికి ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. చేతగాని వానికి ఏముంది? కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు శక్తి ఉందా, బలం ఉందా, జ్ఞానం ఉందా? అయితే నీకేముంది? ఉంది. కానీ నేను బలహీనుణ్ణి, నాకు చేత కాదు అనుకున్నావా? ఇక్కడ ఏముంది? కృప. హల్లెలూయా. ఇప్పుడు మీకేం కావాలి? కన్ఫర్మా? ఏం కావాలి? కృప కావాలి. కానీ ఆ యవనస్తుడు ముఖము చిన్న బుచ్చుకొని పోయింది తప్ప కృపలోనికి రాలేకపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. ఇప్పుడు రోమా పత్రిక 8:12 ఏం రాయబడిందంటే, మనము శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలం కాదు. హల్లెలూయా. అంటే చెప్పండి, హల్లెలూయా. మనం ఎవరేం కామంట? మనము శరీరమునకు రుణస్థలము. చెప్పండి ఒకసారి. నేను గట్టిగా, నేను శరీరమునకు రుణస్థులను కాను. ఎవరికి శరీరం ఉంది? ఉందా? హల్లెలూయా. ఇప్పుడు అందరు దేనికి ఎవరికి ఉంటాం, రుణం ఉంటాం కదా. ఇప్పుడు సామెతలు ఏముంది? ఐశ్వర్యవంతుడు అధికారం చేయను, ప్రజలను ఏలుబడి చేస్తాడు. ఎవడైతే అప్పు చేస్తాడో, ఎవడు దాసుడు? అప్పు ఇచ్చిన వాడు నాయకుడు, అప్పు తీసుకున్నవాడు రుణస్థుడు. క్లియరా? అప్పు ఇచ్చిన వాడెవడు? అధికారి, లీడర్, రాజు. అడరే అంటాడు, తురే అంటాడు, తిడుతాడు. ఎందుకు? అప్పిచ్చాడుగా. దేవునికి స్తోత్రం. మన ఎవరివి తీసుకున్నాగా. అన్న కాలం మొక్కుతనే రేపు ఇస్తుందోరా, రేపు ఇస్తా పట్టేలా. ఎందుకు? తీర్చే శక్తి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మంచినండి, నేను రాత్రులు బెరతో మాట్లాడుతూ కొన్ని మాటలు చెప్పిన. ఏంటంటే, ఒక వ్యక్తి కాడికి సువార్త వచ్చింది. ఏమొచ్చింది? సువార్త వచ్చింది. సువార్త రాగానే సువార్త చేసుకున్నాం, మనము అంగీకరించుకున్న తర్వాత ఆ సువార్తకు లోబడి మారుమనసు పొందుకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, తర్వాత నూతన జన్మ పొందినాం, తర్వాత పవిత్రాత్మ ద్వారా ఏమైనాం? ముద్రింపబడినము. క్రీస్తు అనే సంఘంలో చేర్చబడ్డాం. క్రీస్తు సంఘంలో
చేర్చబడ్డాం. ఇప్పుడు క్రీస్తు అనే సంఘంలో చేర్చబడ్డటువంటి వీరికి దేవుడు పెట్టిన పేరేంటంటే మీరు పరలోక సంబంధులు. చెప్పండి ఒకసారి, పరలోక సంబంధులు. నెంబర్ 2, మీరు ఇప్పుడు వెలుగు సంబంధులు. నెంబర్ 2 ఏంటి? మీరు వెలుగు సంబంధులు. నెంబర్ 3, మీరు నీతిమంతులు. మీ నెంబర్ 3 ఏంటి? నీతిమంతులు దేవుడు పేరు పెట్టాడు. ఇప్పుడు ఈ క్వాలిటీస్ అన్ని, ఈ వాక్యాలని నీ జీవితం నెరవేరిస్తే ఇప్పుడు ఎవరైనా పరలోక సంబంధి అంటే ఆయన ఏమనుకోవాలి? ఈ వాక్యం నాకే అనుకో. నీతిమంతులారా యెహోవాను గురించి సహకారం చేయండి అంటే ఆ లేఖనం నాకే అనుకోవాలి. హల్లెలూయా. 3వది, ఇప్పుడు ఒకప్పుడు విశ్వాస జీవితం ఎలా ఆరంభమైందంటే నేను పాపిని, నేను దౌర్భాగ్యుని, నేను చీకటిని అని పశ్చాత్తాపముతో విరిగి నలిగిన హృదయముతో పాపాన్ని ఒప్పుకోవడం ఏమైంది? ఆరంభమైంది. కానీ అక్కడే ఉండిపోవడం నీ దౌర్భాగ్యం. ఇప్పుడు ఎక్కడికి రావాలి అంటే నిన్ను పాపములో ముంచివేస్తున్న నీ కుటుంబాన్ని పాపములో ముంచివేస్తున్నటువంటి ఆ సాతాను గానితో పోరాడే ఒక సైనికుడిగా రావాలి. ఇప్పుడు నేను పరలోక సంబంధి అన్న విశ్వాసం గలవాడే, నేను ఆత్మ సంబంధి అన్న విశ్వాసం గలవాడే, నేను వెలుగు సంబంధి అన్న విశ్వాసం గలవాడే, నేను నీతిమంతుని అన్న విశ్వాసం గలవాడే, దేవుడు అనుగ్రహించు ఆ సర్వాంగ కవచం ధరించుకొని విశ్వాసం డాలు పట్టుకొని వాక్యముని ఆత్మజ్ఞం పట్టుకొని నిలబడతాడు. నేను పాప అన్నవాడు ఎక్కడికి నిలబడతాడు? అది నాకు కావంటాడు. ఇవి నాకు అవసరమే లేదు. ఎందుకంటే ఎక్కడ పెట్టాడు కదా, పాపికి రక్తం కావాలి. పాపకి ఏం కావాలి? రక్తం కావాలి. ఎందుకు? పరిశుద్ధపరచబడడానికి. పాప క్షమాపణలే కావాలి. ఎస్, నువ్వు అక్కడి నుంచి మీరు విడుదల పొందావు, విమోచింపడ్డావు, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు వెలుగు సంబంధివి, నువ్వు పరలోక సంబంధివి. సాక్షాత్ ఆయన అన్నాడేమని? నువ్వు నా కుమారుడు అన్నాడు. హల్లెలూయా. నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తె అని చెప్పిన తర్వాత, లేదు ప్రభువా నేను ఇంకా దయ్యము సంబంధిని, నేను ఇంకా చీకటి సంబంధిని అంటే దీన్ని ఎవడు మారుస్తాడు? పౌలు గారు ఏమన్నారు కొరింథీ పత్రికలో? పూర్వం మీరు చీకటి అయి ఉంటుంది అని అన్నాడు. మనం ఇప్పుడేమంటున్నాం? మరి ఇప్పుడు కూడా చీకటి అంటే నేను ఎవడు మార్చాలి అంటే ఈ వాక్యాన్ని నమ్మినట్టు నమ్మనట. నువ్వు దయ్యం అని నమ్ముతున్నావు. ఇది నిజమే. ఇంకోటి చెప్తా, ఏంటి అంటే ప్రార్థిస్తున్న ప్రతిసారి నేను పాపిని మర్చిపోకూడదు. యేసుక్రీస్తు అందరితో కలిసి పస్కాను ఆచరిస్తున్న సమయంలో అందరి కాళ్ళు కడుగుతా వస్తున్నాడు. కాళ్ళు కడిగి వస్తున్నప్పుడు పేతురు కాడికి వచ్చింది. ఎవరు? యేసుక్రీస్తు. రాగానే నన్ను అడగద్దయ్యా, నన్ను కడగద్దయ్యా అని స్టార్ట్ చేసింది ఎవరు? పేతురు. ఎందుకంటే ఆయన గురువు, నేను శిష్యుణ్ణి. ఇప్పుడు గురువు చేత కాళ్ళు కడిగించడం అనేది అది నిజంగా కరెక్ట్ కానీ కాదు అది. ఎందుకంటే శిష్యుడు గురువుకి సేవ చేయాలి. గురువుకి ఎవరు సేవ చేయాలి? శిష్యుడు సేవ చేయాలి. ఇది ఉల్టా ఉంది కాబట్టి నాకు నచ్చలా. కాబట్టి శరీరరీత్యా అయితే అది. కానీ ప్రభు ఒక మాట ఏమనంటే, నిన్ను నేను కడగడానికి నువ్వు నాకు అనుమతి ఇవ్వకపోతే నీకు నాకు పాలే. అప్పుడు అన్నాడు, ఇప్పుడు నాకేం కావాలి? అసలు ఇవన్నీ కథలు వద్దు. ఇవన్నీ చెప్పేందుకు నీవు నేను ఎప్పటికీ ఏమై ఉండాలి? ఏకమై ఉండాలి. కలిసి ఉండడానికే పని. కాబట్టి అసలు నువ్వు కడిగితేనే మన ఇద్దరు ఒక్కటైతే అంటే మొత్తం కడుక్కున్నాడు. ఈయన మామూడు కాదు పేతురు, దేవుడికి స్తోత్రం కదా. అప్పుడు అన్నాడు, కడగకపోతే అసలు సంబంధం అంటే మొత్తం కడుక్కో. ఇక ఎంత కడిగితే అంత సంబంధం అంటే ఎంతనే కడుక్కోండి. దేవుడికి స్తోత్రం. అప్పుడు అన్నాడు, అది మొత్తం కడిగిందా? ఈయన కట్టి గురువే అంతే. దేవుడికి స్తోత్రం. గురువే అన్నాడు. అంత వద్దు బాబు, అంత వద్దు. స్నానం చేసిన వారికి మళ్ళా స్నానం చేసే అవసరం కాళ్ళు కడుక్కొని సరిపోయారు అంటే ఇప్పుడు పేతురు ఎవరు? స్నానం చేసి అక్కడ కాళ్ళు కడుక్కొని మర్చిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అదే ప్రకారంగా నువ్వు నూతన జన్మ పొందావు, మారు మనసు పొందావు, కుమారుని విడుదల పొందావు, ఆత్మతో ముద్రించబడ్డావు, సంఘంలో చేర్చబడ్డావు. అయినప్పటికీ మనం ఈ లోకములో ప్రయాణం చేస్తా ఉన్నాం. పాప శరీరాన్ని కలిగి ఉన్నాం కనుక బలిపీఠం కాడికి రావాల్సిందే, సిలువ కాడికి రావాల్సిందే, రక్త ప్రోక్షణను మనము స్వీకరించవలసిందే. అనగా ప్రతిరోజు ఏం కావాలి? మన పాపాలు మనము
కడుక్కోవాలి, వస్త్రాలను మనం ఉదుక్కోవాలి. ఎందుకు అంటే నేను పాపిని అన్న భావంతో కాదు, ఈ రోజు నేను పాపపు దుమ్ము నా మీద పడింది కాబట్టి కడుక్కుంటున్నాం అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు అంటున్నారు కూడా, మనము శరీరానుసారముగా ప్రవర్తించుటకు శరీరం కేవలంగా మనము చెప్పండి రుణస్థలం కాదు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నీ శరీరం వాటిని వినాలా వినవుతా, అది విషయం. ఎందుకు వినద్దు? మరి ఇంట్లో వినట్లేదు మీరు. మీరు వింటున్నారు వినట్లేదా? ఏది విత్తలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కటే మాట చెప్పాడు పౌలు గారు, మీరు శరీరమునకు రుణస్థులైతురా సావుకిది అంటే శరీరానికి రుణముగా ఉన్నారు అనుకుంటున్నారా? అయితే మీరెవరు? చావలసినటువంటి వారే, అంతే. అయితే మీరు బ్రతకంటే ఏం చేయాలి? శరీర క్రియలను ఆత్మ ద్వారా మీరు సంపాలి. అయితే ఆత్మలో జీవిస్తున్నటువంటి వాడు, ఆత్మ ద్వారా బ్రతుకుతున్నవాడు మాత్రమే ఎవరు? కుమారుడు. అక్కడంది, ఎందరు దేవుని ఆత్మ ద్వారా వారు దేవుని కుమారుడు. ఎవరు దేవుని కుమారుడు? ఆత్మ ద్వారా నడిపింపబడేవారు ఎవరు? దేవుని కుమారుడు. ఆత్మ ద్వారా నడిపింపబడేవాడు దేవుని కుమారుడే కాదు. కుమారుడు కాడు వాడు శరీరాన్ని దాసుడు. అప్పుడు వాడు మరణంలో ఉన్నట్టే. హల్లెలూయా. మీకు అర్థమైందా? రైట్. ఇప్పుడు చిన్న ప్రశ్న, అసలు మనం శరీరానికి రుణస్థలమా కాదని మీరు ఏమన్నారు? రుణస్థలం కాము అన్నారు. నిజంగా ఇప్పుడు మనం ఎందుకు శరీర రుణస్థలం అయ్యామంటే పాపాన్ని బట్టి. చెప్పండి ఒకసారి, పాపాన్ని. ఈ రుణము అనేది సాతాను ఎలా చేసుకుంటే, నేను ముందు చెప్పినాను, ఐశ్వర్యవంతుడు ఏమిస్తున్నాడు మనకు? అప్పు ఇస్తున్నాడు. అప్పు తీసుకున్న వాడేవాడు? రుణస్థుడు. ఇచ్చిన వాడేవాడు? లీడర్. అసలు మనిషికి మొట్టమొదటి అప్పిచ్చింది ఎవరు అంటే సాతాను కాదు. మన దరిద్రం ఏంటంటే ఆ అప్పు కూడా మనదే, మళ్ళీ మనది మనకి ఇచ్చి అప్పుడు అన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? సకల సృష్టిని చేసిన తర్వాత ఇది తినద్దు బాబు, ఇది తినద్దు బాబు అని చెప్పిండు. చెప్పిన తర్వాత వాడు కొత్తగా ఏమో పుట్టించిన పండును, దేవుడు వద్దన్న పండుని తీసి మాయమ్మ అని చెప్పి తీసుకొని ఇచ్చిండు. ఇప్పుడు తీసుకున్నది ఎవరు? ఆదామవ్వలు. ఇచ్చింది ఎవడు? సాతానుగాడు. ఈ ఆజ్ఞ అతిక్రమం పాపం. పాపాన్ని బట్టి మానవుడు పాపానికి సాతానుకి ఇప్పుడు ఏమైపోయాడు? బానిస, అంటే రుణం. నీకు అర్థమవుతుంది క్లియర్గా? మానవుని శరీరము, మానవుని ప్రాణము, మానవుని ఆత్మ సాతాను దానికి పాపానికి ఎందుకు రుణమైపోయింది అంటే ఇప్పుడు రుణమైపోయింది. ఇప్పుడు అందరెవరు? మొదటి ఆదాము అవ్వల పాపాన్ని బట్టి సకల మానవ జాతి అందరికి ఎవరు? బానిసలనే, రుణస్థులమే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము స్వతంత్రం కావాలంటే ఈ రుణము తొలగిపోవాలి. రుణం పోవాలి, ఈ పాప రుణం తొలగిపోవాలి. ఈ పాప రుణం తొలగిపోవడానికి ఏ మార్గము లేదు. ఏ బలి అర్పణ, ఏ త్యాగము, ఏ పండగ ఏం చేయలేదు, రుణమును తీసివేయలేకపోయింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పాపం అలా పెరిగిపోతూనే ఉంది. ఇంకో మాట చెప్తారా? ఒక వ్యక్తి ఇంకొకరికి అప్పిస్తున్నప్పుడు ఏం చేస్తారు? చూడండి ఒకసారి తులసి పత్రిక 2 పట్టణాలు చదవండి. తులసి పత్రిక 2:14. వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేతి వ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధమన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏమైందంట? పత్రాలు ఉన్నాయంట. ఏంటండి ఏమున్నాయంట? పత్రాలు. ఈ పత్రాల మీద ఏమున్నాయంట?
ఏమున్నది చెప్పమంటారా? టక్కన రెండు చదవండి. ఇర్మియా 17:1. ఇర్మియా గ్రంథం 17:1. టక్కన చదవండి, టైం అయిపోయి. 17:1. మా కుమారుడు తాము కట్టిన బలిపీఠములను ప్రతి పచ్చని చెట్టు కింద దేవతా స్తంభములను జ్ఞాపకం చేసుకుంటుండగా యూదా పాపము ఇనుపగంటముతో రాయబడినది. యూదా పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉంది. ఇప్పుడు ఏం రాయబడుతుందంట చెప్పాలి. పాపం ఏం రాయబడుతుంది? పాపం రాయబడుతుంది. నెంబర్ 2 యోబు గ్రంథం 14:17. యోబు గ్రంథం 14:17. హల్లెలూయా. నా అతిక్రమములు. ఆహా, ఇప్పుడు పాంపెట్టిన ఎక్కడ పోతున్నాయి? రాసిన పత్రికలు, ముద్రించిన పత్రికలు ఎక్కడ పోతున్నాయండి? ఇప్పుడు సంచిలోకి చేసిన దోషములు, అది సంగతి. పాపములు దోషములు రాయబడి సంచిలో వేయబడి సీలేసి ముద్ర శుభ్రంగా ఉన్నాయి. 56వ కీర్తన 8వ వచనం. 56:8 కీర్తన. పాపాలు మాత్రమే కాదు, దోషాలు మాత్రమే కాదు, ఇంకేంటంట? సంచారం అంటే నా సంచారములు నువ్వు లెక్కించి ఉన్నావు. ప్రకటన గ్రంథం 20:12. ప్రకటన 20:12. చాలు, దేవునికి స్తోత్రం. గట్టి హల్లెలూయా. ఇప్పుడు ఏం రాయబడుతుంది చెప్పాలి. నిజంగా ఒక్కరోజు మనం చేసిన పాపాలు రాసుకుంటే మన పరిస్థితి ఏంటి? సరే రాసేసుకోండి. అయితే సరే రాసేసుకోండి. నెలకి ఎంత అవుతుంది? సంవత్సరానికి ఎంత అవుతుంది? ఇప్పుడు మన ఎన్ని సంవత్సరాలు? ఒక్కసారి రాస్తే మన బుక్కులు ఏమైపోతుంది? మనం చేసిన పాపాల బుక్కులు నింపనికి కేవలం పెద్ద గోదామే కావాలి. అడుగడుగున అవే, మాట మాటకు నేను పోయినా తిన్నావంటే తినొచ్చిన చెప్పిన వాళ్ళకు అయితే ఇటు రాసుకుంటూ పోతే ఏమైతే బుక్కులు నిండి అవన్నిటో గోదాములు నింపాల్సిందే. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఈ నింపిన వారు ఏం చేస్తారయ్యా అంటే ముద్ర సంచలాలు నింపేసి గోదాములు వేస్తారంట. వేసిన తర్వాత ఒకరోజు ప్రకటన గ్రంథం 20:12 మరియు గొప్పవారేమి కొద్దివారేమి చచ్చిపోతే కూడా, చచ్చిపోయిన వారు బతికి అందరూ చేస్తారు, ఆ సింహాసనం కాడ వస్తారు. ఆ సింహాసనం కాడ ఈ బుక్లను తీస్తారు. ఆ సింహాసనం కాడ ఇప్పుడు చదువుతా ఉంటే పరిస్థితి ఏంటి కదా? ఇప్పుడు మనం ఎవరితో మాట్లాడుతున్నప్పుడు మన మాటలు అవతల వాడు రికార్డ్ చేస్తే మనకి ఏమనిపిస్తుంది? అప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతాం మనం. ఎందుకు? ఇప్పుడు యాకోబు అదే బాధ. ఆయనకి ఎవ్వరు ఫోన్ చేసినా అన్ని రికార్డ్ అయిపోతాయి. జాగ్రత్త. అంటే నున్నట్టు మాడితే భయం లేదు, కానీ పొరపాటు లేదు ఉన్నట్టు మాడితే ఏమైతే స్తోత్రం. కాబట్టి అవతల వాడు రికార్డింగ్ చేస్తున్నా అంటేనే మనకు కష్టం. సరే, ఇప్పుడు యాకోబు ఫోన్ అనుకుని తీసుకోవచ్చు, మొత్తం ఏం చేసుకోవచ్చు? ఆయన మనం చేసుకోవచ్చు, డిలీట్ చేయవచ్చు. ఏం చేయలేడు కదా, ఏమి చేయలేడు. ఇక్కడ రికార్డింగ్ చేసేది మనిషి కాదు, ఇంకోటి ఉన్నాడు అనమాట. వాడు ఇంకా వేస్ట్ కాదు. వాడు ఏం చేస్తా రాత్రి మగళ్ళు సహోదరుల మీద నేరం మోపుతున్నాడు. యాకోబు మంచోడు కాదు, యాకోబు మంచోడు కాదు, బర్నబా మంచోడు కాదు, వెంకట మంచోడు అని వాడు ఏంచుడుగా వాడు నేరాలు మోపుతూనే ఉంటాడు. వాడి పనే అది. ఇప్పుడు ఇన్ని మధ్యలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఇప్పుడు ఈ పత్రాలు ఉన్నాయంట. ఈ పత్రాలు మొత్తం ఉండి వాటి ముద్రించబడి సంచులో వేయబడి భద్రంగా ఉన్నాయి. ఇవి ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు చచ్చిపోతావు కదా, మళ్ళీ తిరిగి లేస్తావు. లేచిన తర్వాత పేరు పెట్టి పిలుస్తారు, తబితా సిస్టర్, ఎస్ సార్ నీ బుక్ వచ్చింది. అది ఎంత దొడ్డు ఉంటుందో, అది ఎంత పొడవు ఉంటుందో, చదువుతున్నా కూడా తింటాం. సార్ చదవకు. 2 పేపర్ చదవగానే ఏమంటావు? ఏంటంటాం? సార్ ఇది అడ్డం పెడతా. చదివి అందరి బుక్ చదువుకోవడం నాకు ఇష్టం. ఆ బుక్ అంతా నీకు తెలుసు, నాకు కూడా. ఇప్పుడు ఏం చేయమంట చెప్పు అయ్యా, ఇప్పుడు ఏం చేయమంట చెప్పు. వద్దిగా, ఇది ఎందుకు అనవసరంగా మంగళూరు పెట్ట తగ్గితే ఆయన ఇంటికి ఉంటున్నట్టుగా నువ్వు నా చరిత్ర చదువుతాడు, అన్నీ అవే ఉంటాయి. వద్దిగా, ఎందుకు? నాకు అర్థమైపోయింది నా చరిత్ర. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. ఇప్పుడు ఏం చేయమంటావు? చెప్పదే ఉంది. ఈ పుస్తకంలో నీ పేరు ఉంది, ఆ పుస్తకం నీ పేరు నరకం అంతేగా. ఇప్పుడు ఏమంటున్నావు? నన్ను నరకం అంతేగా. సరే పోతా, బాయ్, చదవద్దు. పొమ్మంటే వెళ్ళిపోతా, నరకం పోతా, కానీ చదవద్దు దాన్ని. నువ్వు చదివినా నరకం పోవాల్సిందే, చదవిపోయినా. ఇప్పుడు చదివితే ఇంకా ఇచ్చింది పోతుంది. ఆ నరకం కూడా అడిగేశాడు, ఆహా అని నా పాపలనే వాడు చెప్తా ఉంటాడు. కాబట్టి పోతున్నా అని అడగవలసింది, ఖచ్చితంగా నరకం పోవాల్సిందే. పొరపాటున ఆ గ్రంథంని పేరు లేదనుకో, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన పేరు కనబడదు. ఎక్కడ? ఆ పాపములో ఉన్నటువంటి ఆ పుస్తకాలు మన పేరు కనబడదు. మన పేరు కనబడకుండా చెవిటకే ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కోసం వచ్చాడు. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే ఆ పాపము చిట్టాను, ఆ పాపం పుస్తకాన్ని తుడిచివేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా తుడిచివేయాలంటే ఇప్పుడు ఎవరు కావాలి మనకు? యేసుక్రీస్తు కావాలి. యేసుక్రీస్తు కావాలి అంటే మన శరీర ప్రాణ ఆత్మలను మనం ప్రభువుకు అప్పగించుకోవాలి. హల్లెలూయా. ప్రభువా, నేను ముందు చెప్తున్నా, నేను బలహీనుండి ధర్మశాస్త్రం నిర్వహించిన నా వల్ల కాదు, బలు నడిపించిన నా వల్ల కాదు, పండుగ చేయడం నా వల్ల మరి ఏమవుతుంది? నా వల్ల ఏం కాదు, ఏది నా వల్ల కాదు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వేం చెప్పి చేస్తా? ధర్మశాస్త్రం చెయ్యి. నేను చెయ్య. పండుగ చెయ్యి, అది కూడా చెయ్య. మరి ఏం చేస్తావు? ఏమని చేస్తా? ఏమని చేస్తా? ఏం చేస్తావు? ఇంకోటి ఉంది కదా. ఇంకోటి ఏముంది? అదే పౌలు గారి ద్వారా, పేతురు గారి ద్వారా, అపోస్తలుల ద్వారా ప్రత్యక్షపరిచిన ఇంకో మార్గం ఉంది కదా. ఏముంది? అదే కృప చేతనే రక్షణ అన్నావు కదా. అక్కడికి వస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నావు? రక్షణ ఎట్లా అన్నావు? కృప చేత అన్నావు కదా. ఆ కృప చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. హల్లెలూయా. నీవేం చేయమని చేస్తా అంటాం, కానీ చెయ్యం. మరి ఎట్లా రక్షణ అంతా అంటే ఇంకో మార్గం ఉందిగా, కొత్త నిబంధన ఉందిగా, కొత్త మార్గం ఉందిగా, నూతన మార్గం ఉందిగా. ఆ మార్గం కోసమే అడుగుతాను. దేవునికి స్తోత్రం. వెరీ గుడ్. అప్పంటాడు ఆయన, ఇప్పుడు దారిలోకి వచ్చాబెట అంటాడు. ఇప్పుడు దారిలోకి వచ్చా. నువ్వు చెప్పావు, నాకు తెలుసు. నాకు అర్థమైంది వాక్యం. ఏమర్థమైంది? నేను శాతకన్నా అర్థమైపోయింది, ధర్మశాస్త్రం నిర్వచించడానికి అర్థమైపోయింది. ఇప్పుడు నీ కృపను ఆశ్రయిస్తేనే, నీ అందరి విశ్వాసం ఉంచితేనే నా బుక్కులను తగలబడిపోతాయి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు? నీ కృపను ఆశ్రయించినప్పుడు, నేను విశ్వాసం ఉంచినప్పుడు నా బుక్కులన్నీ ఏమైతాయి? తగలబడిపోతాయి. అందుకే వచ్చా. దేవునికి స్తోత్రం. విశ్వాసం వస్తున్నారా? కృపలు వేడుకుంటున్నారా? అప్పుడు బుక్కులు ఏమైపోతాయి?
ఈ బుక్కులన్నీ తగలబడిపోతాయి. ఆ బుక్కులో మన పేరు రాయబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎవరి పేర్లు అయితే ఆ గ్రంథం ముందు రాయబడ్డాయో వాళ్ళు చెప్పగలగాలి, ఓ శరీరమా నేను నీ మాట వినను. ఎందుకంటే మా తాతగాడు నీ మాట వినే ఏమైపోయాడు, అపరాధిగా పాపిగా తీర్చబడి ఈ బతుకొచ్చాడు. ఇప్పుడు నేను కూడా మంచిగా అందంగా అవుతానని, జ్ఞానం వస్తుందని, పనికి మళ్ళీ తింటే ధరిస్తే ఉన్నది మొత్తం పోతుంది. హల్లెలూయా. కాబట్టి నేటి నుంచి నీవేం చెప్పిన నేను విన అని చెప్పాలి. హల్లెలూయా. అదేమన్నా కానీ నేను శరీరం మాట విన. శరీరం ఎప్పుడేం కొడుతుంది, సుఖాన్ని కొడుతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. యాకోబు, అరే ఆ కూర ఇరా, ఆ రొట్టి ఇరా అన్నాడు. ఎవరన్నాడు? నేను ఈ యాకోబు ఆడికి పోయిన నేను. దేవునికి స్తోత్రం. అరే యాకోబు, ఆ 2 రొట్టెలు అచ్చుకుడుగాయా కూర ఇరా అన్నాడు. ఎవరు? అన్న. తమ్ముడు ఏమన్నాడు? ఇది నేను అందుకున్నా, ఇది నాది. ఆకలి అవుతుందరా, ఆకలి అయితే నాకెందుకు, నాకు కూడా ఆకలి అవుతుంది, నేను కూడా తింటా. ఇప్పుడు ఎప్పుడు ఆర్డర్ చేస్తాం మనం కదా. మరి యాకోబుకి ఏమైంది? అందుకే అనుకుంటుగా. అంటే ఇప్పుడు ఇద్దరు ఏషావు ఆకలితో ఉన్నాడు, యాకోబు ఆకలితో ఉన్నాడు. కానీ దేవుని స్వాస్థ్యముగా మారడానికి, దేవుని యొక్క ఆ జ్యేష్ఠత్వపు హక్కు అనే ఆ దీవెన పొందడానికి ఆకలిని అలాగే ఉంచుకున్నాడు. ఆహారం అమ్మేసుకున్నాడు, ఆహారం వదిలేసుకున్నాడు. కానీ ఏషావు ఏం చేసిండు? ఒక్క పూట కొరకు తన జ్యేష్ఠత్వము హక్కును అమ్మి వేసినటువంటి దుష్టుడైనను వ్యభిచారి అయిన మీలో ఉన్నాడేమో చూసుకున్నట్టు. ఏషావు శరీరం ఏమంటది? మంచి ఫుడ్ కావాలి, మంచి ధనము కావాలి, మంచి వస్త్రాలు కావాలి. ఈరోజు మానవుడు దేవుని వాక్యాన్ని కూడా, దేవుని సన్నిధిని కూడా, దేవుని ఆలయాన్ని కూడా డబ్బు కోసం అమ్ముకున్న వారు లేరా? నువ్వు ఏషావు, వాక్యం దొరుకుతా ఉంది. జీవాహారం కోసం, ఆత్మ సంబంధమైనటువంటి అధికారం కోసము, ఆశీర్వాదం కోసము ఆకలితో ఉన్నాడు. ఎవరు? యాకోబు. కానీ ఏషావు చేసుకున్నాడు, అమ్ముకున్నాడు. అవునా కాదా? నెక్స్ట్ సంసోన్. ఇప్పుడేం కావాలి? పెళ్లి కావాలి. నెంబర్ 1 ఏంటి? ఆకలి. నెంబర్ 2 ఏంటి? భార్య. తల్లి చెప్పారు, తండ్రి చెప్పారు, వాళ్ళు మన వివాహము చేసుకోకూడదు. కుమారుడా నువ్వు నా గర్భంలో రాక మునిపే ఆ దేవుడు నాతో మాట్లాడాడయ్యా. అనేకుల విమోచన కొరకు నువ్వు నియమించబడ్డావు, నువ్వు ప్రతిష్ఠింపబడ్డావు, నువ్వు వాగ్దాన కుమారుడివి నాయన. ఇదిగో దేవుని ప్రజలు విమోచింపడాలి, అది నీ ద్వారా. ఈ దేవుని యొక్క ప్రణాళిక. అవే నాకు సంబంధం లేదు, నాకు ఆ అమ్మాయే కావాలి, నా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. చివరికి ఏమైపోయింది? మాయిపోయింది. అత్తమామలు పోయారు, యుద్ధాలు, గొడవలు, కొట్లాడలు, చివరికి దిగంబరంగా చేయబడి కళ్ళల్లో మేకులతో పొడచబడ్డారు. ఎవరి కారణం? నీ శరీరం కాదు. అని ఎవరివి? నీవు ఏర్పరచబడిన వాడవే, దేవుడు ఎరిగిన వాడవే, కానీ నువ్వు శరీరం మాట వింటున్నావు. ఈరోజు మన జీవితంలో ఎందుకు ఆధ్యాత్మిక నశించిపోతున్నామంటే శరీరం యొక్క ఆలోచన ఉన్నటువంటి కారణాన్ని బట్టి. శరీరం అంటది అటు వెళ్ళు, అది సంపాదించి, ఇది సంపాదించి, ఇది చేయి, అది చేయి అంటది. లోపటకు మనస్సు ఉంది, లోపటకు ఆత్మ ఉంది. ఆకలితో ఉన్న పరవల, దిగ్గంబరంగా ఉన్న పరవల, అనారోగ్యంతో ఉన్న పరవల, ఆత్మీయంగా ఉండు, ప్రభుతో ఉండు, ఆత్మరోషముతో ఉండు, ప్రభు కోసం బతుకు అని ఆత్మ చెప్తుంది. కానీ మానవుడు ఆత్మ చెప్పినవన్నీ వింటున్నాడు, శరీరానుసారంగా జీవిస్తున్నాడు. అందుకే ఆత్మలో మనం అయిపోతున్నాము, చల్లారిపోతున్నాము, శరీరానికి రుణస్థలమైపోతున్నాము.
హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ పోతే కొంతమంది డబ్బు కాడ శరీరమాట వింటున్నారు, కొంతమంది ఫుడ్ కాడ శరీరమాట వింటున్నారు, కొంతమంది అమ్మాయిల కాడ శరీరమాట, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో శరీరమాట విని శరీరానికి రుణస్థులైపోయి ఏం చేస్తున్నారు? నిత్య నరకమనే మరణమై వెళ్ళిపోతున్నారు. కానీ ఆత్మ సంబంధులారా, పరలోక సంబంధులారా, దేవుని సంఘమా, ఈ మధ్యాహ్న కాలము దేవుని మాట విను. నీవు శరీరం మాట చెప్పాలి, వినొద్దు. అది పడుకోమంటది, నువ్వేం చేయాలి? లేచి ప్రార్థన చేయాలి. ఆత్మ చెప్తుంది ఉపవాసం ఉండమని, ఆత్మ చెప్తుంది రేయి మొదటి జామున లేచి నీళ్ళు కుమ్మరించు. శరీరం అంటది పడుకో అంటది. దేవుడు మాట ఒక్కసారి ఆలోచించు. నువ్వు పరలోక సంబంధివే, ఆత్మ సంబంధివే, విశ్వాసవే, క్రైస్తవుడవే, కానీ నీ జీవితంలో నీ ఎవరి మాట వింటున్నావు? ఆత్మ మాట వింటున్నావా లేక శరీరం మాట వింటున్నావా? ఇది రెండవ పాయింట్. మూడో ముక్కలు చెప్పి చేస్తాను. మూడో మాట ఏమన్నాడు? నేను గ్రీకు దేశులకును, తర్వాత కాని వారికి, దాని తర్వాత జ్ఞానులకును, ఆ తర్వాత మూడులకు నేను ఎవరిని? ఎవరు రుణస్థులంట? పౌలు గారు ఎవరంట? రుణస్థులు. ఈ రుణము తీర్చేపోతారు. హల్లెలూయా. చాలా చెప్తున్నా, అప్పు చేయవద్దు. ఎందుకు అంటే అప్పు చేయడం అనేది సాతాను బుద్ధి, సాతానిక ప్లాన్ ఏంటంటే అప్పు చేయడం. ఎందుకు అంటే ఈ అప్పు చేసేవారు దేవుడు రాజ్యపోతారు అయితే అనుకోవట్లా. మళ్ళీ అండి, అప్పు చేసేవారు పరలోక రాజ్యపోతున్న క్యారెక్టర్ నాకైతే లేదు. ఇంట్లోన్నమాట లైవ్ ఉన్న వాళ్ళు దయచేసిన మాట్లాడుతున్నారయ్యా, మంచిగా పౌలుగా చెప్పిన మాట ఇది ఆధ్యాత్మికంగా. ఫస్ట్ ఏం చెప్పిన? డబ్బు విషయంలో మనము రుణస్థులం. నెంబర్ 2 ఏంటి? శరీరాన్ని బట్టి పాపాన్ని బట్టి రుణస్థులం. దాన్ని ఎవరు తీరుస్తున్నారు? ఇప్పుడు యేసుక్రీస్తే తీర్చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మూడోది ఏంటంటే నూతన జన్మ పొంది మారు మనసు పొంది సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరూ రుణస్థులమే. ఎందుకంటే అపోస్తలైన పౌలు కంటే గొప్పవాడు ఇక్కడ ఎవడు లేడు. ఆయనే అందరూ రుణస్థులంటే మనం కామా? ఇదేంటి అంటే సువార్త ప్రకటించుట అనే ఆ భారం, ఆ అప్పు దేవుని నీ మీద మోపాడు. హల్లెలూయా. మీకు అర్థమైందా? అటు యూదులకు ఇటు అన్యులకు, అటు జ్ఞానం గల వారికి ఇటు జ్ఞానము, అందరికి సువార్త ప్రకటింపవలసినటువంటి బాధ్యత, భారం దేవుని పైన మోపాడు. ఆ పని చేయకుండా నువ్వు బాగా తింటున్నావు, పంటున్నావు, పని చేసుకుంటున్నావు, చచ్చిపోతావు. అప్పుడు అంటాడు, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకటిలో పడవేయుడి. ఎందుకు? వీనికి ఏం పని చెప్పాగా లేదా? ఇచ్చనా లేదా? ఫలింపని ప్రతి చెట్టు, ప్రతి కొమ్మ నరకబడి అగ్నిలో వేయబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? రుణము తీర్చుకోవాలి. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు చచ్చిపోయిన మరణించమన్నాడు సమాప్తం. హల్లెలూయా. అంటే తండ్రి ఏ బాధ్యతలైతే కుమారునికి అప్పగించాడో అవన్నీ నెరవేర్చి సమాప్తం అని చెప్పి తండ్రికి తన ఆత్మను అప్పగించను. అదే ప్రకారంగా పౌలు గారు కూడా చేశాడు. అన్ని చేసిన తర్వాత అన్నాడు, ఏమన్నా తెలుసా? తిమోతి, ఎదిగో నా విశ్వాసం కాపాడుకున్నాను. ఇప్పుడు నాకేం కనబడుతుంది? నా పాపం కాదు, నీతి కిరీటంలో. ఫస్ట్ ఏమన్నాడు? అందరిలోకెలా నేను నీచుణ్ణి, నేను పాపిని అన్నాడు. ఏదో చేయాలనుకో చేయలేకపోతుందని బాధపడ్డాడు ఆ స్టార్టింగ్ లో. ఎండింగ్ లో ఏమన్నాడు? ఇవేమి లేవిగా, నేను పాపిని, ఇది అదేం లేదు, నాకు డైరెక్ట్ గా ఏం చేయకూడదు. ఇప్పుడు నీతి కిరీటమే అంటే స్టార్టింగ్ లో నేను ప్రథమ పాపిని, స్టార్టింగ్ లో నేను చేయలేకపోతున్నాను, స్టార్టింగ్ అంతా ఉన్నవి. కానీ ప్రభుతో ఆ కృపతో ఆ సాగుతా ఉన్నప్పుడు ఇప్పుడు నాకు ఏం కనబడాలి? నీతి కిరీటమే, బహుమానమే కనబడాలి. హల్లెలూయా. అంటే దేవుడు నాకు అప్పగించిన పరిచర్య ఏమైపోయింది? అందుకన్నాడు, ప్రకటింపకపోతే నాకు శ్రమలు, అది నేను ప్రకటిస్తుంటే నాకేమొస్తున్నది? రోజు శ్రమలు వస్తున్నవి. కానీ నాకు ఈ శ్రమ కనబడతలేదు. ప్రకటింపకపోతే ఇంకో శ్రమ ఉంది. నీకు అర్థమవుతుందా? కొడతారు, చంపుతారు, ఏదో చేస్తారు. నేనేమంటున్నానంటే
పాస్టర్లందరికీ, క్రైస్తవులందరికీ ఆ ఊరికి వెళితే ఈ ఊరికి వెళితే కొడతారేమో, తిడతారేమో, చంపుతారేమో ఈ భయం ఉంది. కానీ పౌలుకి ఏం తెలుసా? అసలు నేను సువార్త ప్రకటించకపోతే, ఈ రుణం పోకపోతే ఇంకోటి ఉంటుంది. అసలు ఆ శిక్ష ముందు ఈ శిక్ష ఎంత. నిజంగా పౌలు వంటి ఆ ప్రత్యక్షత, ఆ దర్శనం నేడు నిజంగా ఈ మధ్యాహ్న కాలం మనకు దొరికితే ఖచ్చితంగా రోజు ఒక్కరికైనా సువార్త మనం ప్రకటిస్తాం. ఆ దర్శనం లేదు కాబట్టి ఇట్లా ఉన్నాం, వెళ్ళిపోయినా ఎంకల్లాగా. హల్లెలూయా. కాబట్టి దేవుని సంగమా, నెంబర్ 1 మొట్టమొదటి రుణం, రెండవది పాపాన్ని భరించినటువంటి శరీరం యొక్క రుణం, మూడవది ఆత్మీయ రుణం. హల్లెలూయా. ఏ రుణం ఉంచుకోవద్దు, ఏ రుణం ఉండదు. హల్లెలూయా. అన్ని రుణములు తెచ్చేవాడు మన క్రీస్తు యేసే. ఆయన కృప, ఆయన ఆత్మశక్తి మన తోడుగా ఉంటుంది కాక. నేను మరలా చెప్తున్నాను, ఈ రోజు వరకు ఎంత ఘోర పాపమైనా, ఎంత అపజీవితో నీవు ఉన్నా, ఎంత బలహీనంగా నీవు ఉన్నా, చాతగాని వాడవు, చాతగాని ధర్మని సాతాన్ని చెవులలో బిగ్గరగా మొరపెట్టి స్థిరపడిస్తే అవన్నీ కూడా యేసు నామమున తొలగిపోవుగాక. యథార్థంగా విశ్వాసముతో ప్రభుని వేడుకో. ప్రభువా, నేను 100కు 100% చాతగానిదానను, నేను బలహీనుడను, నా పేరు ఇది ఎన్నో పుస్తకాలు వచ్చు, కానీ 3 మెట్ల పైగా కొండలో నేను కాల్చినటువంటి ఆ రక్తము చేత అవన్నీ తుడిచి, ప్రభువా నా కృపనే కావాలి, విశ్వాసమే కావాలి, ధర్మశాస్త్రం నాకు అక్కర లేదయ్యా. ఈ బలహీనుడు, ఈ బలహీనురాలు ధర్మశాస్త్రం నిర్వహిస్తుందయ్యా కాదయ్యా. నేను కృపా 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 కృప అనుకుంటా నీ వెంట వస్తానయ్యా. అయ్యా, అదే సమయంలో పట్ల నీవు నాకు ఇచ్చినటువంటి ఆ ఆత్మీయ రుణం కూడా తీర్చుకునే భాగ్యం నాకు దయచేయమని ప్రార్థిస్తామా. సంగమా, దేవుని స్వరం అర్థమైందా? సంగమా, దేవుని ఆలోచన మీకు అర్థమైందా? ధర్మశాస్త్రము ఆ రుణమును తీర్చలేకపోయింది. పండగలు, ఆచారములు, బలి అర్పణములు ఆ రుణమును తీర్చలేకపోయింది. కానీ అంత గొప్ప రుణమును యేసు క్రీస్తు ప్రభుల వారు వెండి కంటే, బంగారం కంటే, డబ్బుల కంటే కూడా అమూల్యమైన రక్తమును చెల్లించి నీ రుణమును తుడిచివేశాడు. నీ క్రియలను బట్టి కాదు, ఆయన కృపను బట్టి, ఆయన రక్తాన్ని బట్టి నీ పాపము చిట్ట చెరిగిపోయింది. నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా? కృపను వేడుకొనిచున్నావా? ఇప్పుడు నీకున్న ఏకైక రుణం ఏంటి తెలుసా? నశించిపోతున్న ఆత్మలకు క్రీస్తు ప్రేమను చాటుట, క్రీస్తు శిలువ సువార్తను ప్రకటించుటే నీకున్న రుణం. యేసు క్రీస్తు నీ రుణము తీర్చివేసినట్లా, తుడిచివేసినట్లా, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడే, వాక్యమును యేసు క్రీస్తే నీ పైన ఒక రుణము, ఒక భారాన్ని మోపాడు. ఈ భారాన్ని తీర్చుకుంటావా? ఏంటి నీ తీర్మానం? నా పాపాన్ని తుడిచివేసిన దేవుడా స్తోత్రం. ఇది నీ కృపను బట్టే జరిగినది, నేను విశ్వాసం ఉంచుతున్నాను. నీ శిలువ యాగమును బట్టి, నీ శిలువ యాగాన్ని బట్టే, నీ రక్తాన్ని బట్టే, నీ కృపని బట్టే నాకు రక్షణ, నాకు పాప క్షమాపణ, నాకు నిత్య జీవం. అందుకు నా శరీర ప్రాణాత్మలను నేను నీకు దాసులుగా చేయగలుగుతున్నాను. ఎందుకంటే నా రుణమును తీర్చిన దేవుడవు నీవు కనుక నేను నీకే దాసుడను. నా సకల అవయవలన్నీ నీతి అయినా కృప అయినా నీకే దాసోహం అనుకునుగాక. ప్రతి మాట మా హృదయమైన పలక మీద రాసుకొని అనుదినం తండ్రి వాటి ప్రకారం జీవించడానికి నీ కృప కావాలి, నీ దయ కావాలి, నీ కరుణ కావాలి. అదే సమయంలో మీ ఆత్మ కావాలి.
ఎందుకంటే ఆత్మచేత శరీరం సంపాదనగా మాత్రమా మాకున్న ఆత్మ పనికి రాదు కానీ మీరే మీ ఆత్మను మా యొద్దకు పంపించి మాలోకి పంపించి మేము ప్రార్థన ఎట్లా చేయాలో మాకు తెలియదు కనుక ఆత్మ మా పక్షంలో పోరాడినట్టుగా సాతాను జయించినట్టుగా అంధకారాన్ని జయించినట్టుగా అంధకారాన్ని జయించినట్టుగా పాప నియమం నుంచి విడిపించి ఆత్మ సంబంధమైన మీ రాజ్యం కొరకు సిద్ధపరచమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ విరామించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపించుకోవచ్చు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, సన్నిధి కాపుదల కూడి వచ్చిన అందరికీ, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు, మరి ప్రాముఖ్యంగా ఆన్లైన్లో ఉండే వాక్యాన్ని విన్న అంగీకరించిన ప్రతి ఒక్కరికి సదాకాలం తోడై నడిపించుగాక. ఆమేన్. యేసురక్తమే జయం, ప్రభు యేసు నామే జయం, శివరక్తమే సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. శ్రేష్ఠ.